guys and welcome back to my channel. So మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా పేరు అంజలి అండ్ యూఆర్ వాచింగ్ మినీ వ్లాగ్స్ బై అంజు. సో చాలా రోజులు అయిన తర్వాత నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను బికాస్ నేను కొంచెం బిజీ ఉండే బికాస్ ఐ ట్రావెల్ బ్యాక్ టు దుబాయ్ అండ్ దెన్ ఐ కుడెంట్ అప్లోడ్ ఎనీ ఆఫ్ ద వీడియోస్ అండ్ సారీ ఫర్ దాట్. సో ఇవాళ వీడియో ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ అనమాట. బర్త్డే అయిపోయి ఆల్మోస్ట్ 10 days అవుతుంది బట్ స్టిల్ నా దగ్గర వీడియోస్ ఉండే. సో ఐ థాట్ ఐ జస్ట్ అప్లోడ్ దిస్. సో బర్త్డే రోజు మార్నింగ్ లేచాను దెన్ గుడికి వెళ్ళేసి వచ్చేసాను. దాని తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అని. సో అక్కడ గేట్ పెట్టడానికి అని చెప్పి తీసుకొని వచ్చారు. సో మేమందరం ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. సో గేట్ వచ్చింది అండ్ గేట్ పెడుతున్నారు. సో చిన్నగా పూజ అంతా చేసేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి అంతా కొట్టి గేట్ పెట్టేశారు. సో యా గేట్ పెట్టిన తర్వాత ఇంకా కొంచెం వర్క్స్ మిగిలి ఉందన్నమాట. సో అదంతా కూడా అయిపోతే హోప్ఫుల్లీ ఇంకో 2-3 monthsలో అయిపోతుందని అనుకుంటున్నాను. సో యా బికాజ్ ఇప్పుడు కొంచెం లేట్గానే అవుతుంది వర్క్. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి వర్క్స్. లోపల ఫ్లోరింగ్ ఉంది అండ్ ఎలక్ట్రిసిటీ వర్క్, ప్లంబింగ్ వర్క్ అలా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇది మన చిన్న ఇల్లు. సో వన్ ఆఫ్ అవర్ డ్రీమ్ హోమ్స్ అనమాట. సో దాని తర్వాత మేము పేరెంట్స్, మమ్మీ, డాడీ, నేను, తమ్ముడు 4 కలిసి మేము లంచ్కి వెళ్ళాము. సో మదినగూడలో ఏబీస్ ఉంది. సో నేను అక్కడ ఆల్రెడీ బుక్ చేసుకున్నాను అనమాట సీట్. సో అక్కడికి వెళ్ళాను, మేమందరం అక్కడికి వెళ్ళాము. సో బుఫే అనమాట. సో చాలా వెరైటీస్ ఉండే అక్కడ. నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. సో యా వీ హ్యాడ్ వెరీ లాట్ వెరైటీస్ టు ఈట్. చికెన్, మటన్, ప్రాన్స్ ఇంకా చాలా ఉండే. స్టార్టర్స్లో కూడా చాలా ఉండే అండ్ మెయిన్ కోర్స్లో కూడా చాలా ఉండే. దాని తర్వాత డిజర్ట్ కూడా ఉండే. సో మెనీ ఐటమ్స్ వర్ దేర్ అండ్ ఆల్సో లైవ్ కౌంటర్స్ కూడా ఉండే అప్పుడు. దాని తర్వాత చిన్న బర్త్డే వ్లాగ్ అయింది అక్కడ. లైక్ దే గేవ్ అ కాంప్లిమెంటరీ బికాస్ బర్త్డే ఒకేషన్కి అని చెప్పి బుక్ చేసుకుంటే కాంప్లిమెంటరీ బర్త్డే కేక్ ఇస్తారు. అండ్ దెన్ యా సో అక్కడ నేను కేక్ కట్ చేశాను. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ నేను మా ఫ్యామిలీతోని ఈ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. లైక్ ఐ థింక్ ఆల్మోస్ట్ 3 years అవుతుంది అనుకుంటా. ఆఫ్టర్ 3 years ఐఎమ్ సెలబ్రేటింగ్ మై బర్త్డే విత్ మై పేరెంట్స్. సో ఐ వాజ్ సో హ్యాపీ అబౌట్ దాట్. యా అలా చాలా సింపుల్గా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయింది. సో దిస్ ఇయర్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ special birthdays because after marriage first birthday and after 3 years I'm celebrating birthday with my family. So yeah, it's so special in both the cases. Yeah, అలా మేము కేక్ కట్ చేసుకున్నాము, అంత అయిపోయింది. తర్వాత మేము ఇంటికి వెళ్తున్నాము. ఇది అనమాట ఏబీస్ అబ్సల్యూట్ బార్బిక్యూస్ ఇన్ మదీనాగూడ. సో ఫుడ్ లంచ్ చేసిన తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు కూడా ఒక కేక్ తెచ్చాడు. సో నైట్ ఇంకా ఆ కేక్ కూడా కట్ చేశాను నేను. సో యా సో అది ఇంకా నేను నైట్ కట్ చేద్దాంలే అని చెప్పి కొంచెం సేపు పడుకొని లేచిన తర్వాత నైట్ కట్ చేస్తున్నాను అది. సో దిస్ వాజ్ మై బర్త్డే వ్లాగ్ ఈ ఇయర్ది. మా ఫ్యామిలీతో చాలా సింపుల్గా అండ్ హ్యాపీగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఐ ఎవర్ హ్యాడ్. సో యా దట్స్ హౌ కేక్ కట్ చేసాము, తర్వాత డిన్నర్ చేసాము and that's how my day ended. So hope you like this video. If you're liking my video and content, please like, share and subscribe. See you soon in another video. Till then, bye and take care.